శాంతి. ఈరోజు 21/11/25 నవంబర్ 21వ తేదీ. బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, మీరిప్పుడు ఈశ్వరీయ సేవలో ఉన్నారు. మీరందరికీ సుఖాన్నిచ్చే మార్గాన్ని చూపించాలి. స్కాలర్షిప్ తీసుకునేందుకు పురుషార్థం చేయాలి. మీరిప్పుడు ఈశ్వరీయ సేవలో ఉన్నారు. మీరందరికీ సుఖాన్ని ఇచ్చే మార్గాన్ని చూపించాలి. స్కాలర్షిప్ తీసుకునేందుకు పురుషార్థం చేయాలి. ఈరోజు ప్రశ్న: పిల్లల బుద్ధిలో జ్ఞానం మంచిగా ధారణ జరిగినప్పుడు ఏ భయం తొలగిపోతుంది? ఏ భయం తొలగుతుంది? జవాబు: భక్తిలో గురువు మనకు శాపాన్నిస్తాడేమో అన్న భయం ఉంటుంది. జ్ఞానంలోకి రావటం ద్వారా, జ్ఞానాన్ని ధారణ చేయడం ద్వారా ఈ భయం తొలగిపోతుంది. ఎందుకంటే జ్ఞాన మార్గంలో ఎవ్వరూ శాపాన్ని ఇవ్వలేరు. రావణుడు శాపాన్నిస్తాడు, తండ్రి వారసత్వాన్ని ఇస్తారు. రిద్ధి సిద్ధులు నేర్చుకునేవారు విసిగించే దుఃఖాన్ని ఇచ్చే పనులు చేస్తారు. జ్ఞానంలో అయితే పిల్లలైన మీరు అందరికీ సుఖాన్ని ఇస్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని వివరిస్తున్నారు. మీరందరూ మొట్టమొదట ఆత్మలు. ఈ నిశ్చయాన్ని పక్కాగా ఉంచుకోవాలి. ఆత్మలమైన మేము ఇక్కడికి శరీరాలు తీసుకుని పాత్రను అభినయించేందుకు పరంధామం నుండి వస్తాము అని పిల్లలకు తెలుసు. పాత్రను అభినయించేది ఆత్మయే. మనుషులు శరీరమే పాత్రను అభినయిస్తుంది అని భావిస్తారు. ఇదన్నింటికన్నా పెద్ద పొరపాటు. ఆ కారణంగా ఎవ్వరూ ఆత్మను తెలుసుకోరు. ఈ ఆవాగమనంలోకి ఆత్మలైన మనం వస్తూ వెళ్తూ ఈ విషయాన్ని మర్చిపోతాము. కావున తండ్రియే వచ్చి ఆత్మాభిమానులుగా తయారు చేయవలసి వస్తుంది. ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మ ఏ విధంగా పాత్రను అభినయిస్తుందో తండ్రియే వివరిస్తారు. మనుషులు ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకుంటారు. తక్కువలో తక్కువ 1 జన్మ తీసుకుంటారు. ఆత్మ అయితే పునర్జన్మలు తీసుకుంటూనే ఉండాలి. దీని ద్వారా అనేక జన్మలు తీసుకునేవారు అనేక పునర్జన్మలను తీసుకుంటారని నిరూపింపబడుతుంది. తక్కువ జన్మలు తీసుకునేవారు తక్కువ పునర్జన్మలు తీసుకుంటారు. నాటకంలో కొందరికి ప్రారంభం నుండి చివరి వరకు పాత్ర ఉంటుంది. మరికొందరికి కొద్ది పాత్రయే ఉంటుంది. ఇది మనుష్య మాతృలెవ్వరికీ తెలియదు. ఆత్మకు తనను గూర్చే తెలియదు. మరి తన తండ్రిని గూర్చి ఎలా తెలుస్తుంది? ఇది ఆత్మ విషయం కాదు. వారి ఆత్మలకు తండ్రి. కృష్ణుడు ఆత్మలకి తండ్రి కాడు. కృష్ణుని నిరాకారుడు అని అనరు. సాకారంలోనే అతన్ని గుర్తించటం జరుగుతుంది. ఆత్మ అయితే అందరిలోనూ ఉంటుంది. ప్రతి ఒక్కరి ఆత్మలో పాత్ర అయితే రచింపబడి ఉంది. ఈ విషయాలు అర్థం చేయించగలిగేందుకు మీలో కూడా ఇవి నంబర్ వారీగా పురుషార్థానుసారంగానే ఉన్నాయి. ఆత్మలమైన మనము 84 జన్మలు ఎలా తీసుకున్నామో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అంతేకాని ఆత్మయే పరమాత్మ అని భావించటం కాదు. ఆత్మలమైన మనం మొదట దేవతలుగా అవుతామని బాబా వివరించారు. ఇప్పుడు పతితులుగా తమో ప్రధానులుగా ఉన్నాము. మళ్ళీ సతో ప్రధానంగా పావనంగా అవ్వాలి. ఎప్పుడైతే సృష్టి పాతగా అయిపోతుందో అప్పుడే తండ్రి వస్తారు. తండ్రి వచ్చి పాతదాన్ని క్రొత్తగా తయారు చేస్తారు. కొత్త సృష్టి స్థాపనను చేస్తారు. కొత్త ప్రపంచంలో ఆది సనాతన దేవత ధర్మమే ఉంటుంది. మొదట కలియుగ శూద్ర ధర్మం వారిగా ఉండేవారు అని వారిని గూర్చే అంటారు. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళులుగా అయ్యి బ్రాహ్మణులుగా అయ్యారు. మీరు బ్రాహ్మణ కులంలోకి వస్తారు. బ్రాహ్మణ కులపు వంశం ఉండదు. బ్రాహ్మణ కులంలో రాజ్యం చెయ్యరు. ఈ సమయంలో భారతదేశంలో బ్రాహ్మణ కులం వారు రాజ్యం చేయరు. అలాగే శూద్ర కులం వారు రాజ్యం చేయరు. ఇరువురికి రాజ్యం లేదు. అయినా ప్రజలపై ప్రజల రాజ్యం అయితే కొనసాగుతుంది. బ్రాహ్మణులైన మీకు ఎటువంటి రాజ్యము లేదు. విద్యార్థులైన మీరు చదువుతారు. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి మీకే అర్థం చేయిస్తారు. సత్య త్రేతాయుగాలు, ఆ తర్వాత చివర్లు సంగమయుగము.
ఈ సంగమయుగం వంటి మహిమ ఇంకే యుగానికి లేదు. ఇది పురుషోత్తమ సంగమయుగం. సత్యుగం నుండి త్రేతాయుగంలోకి వస్తారు. 2 కళలు తగ్గిపోతే ఇక దాని మహిమ ఏం చేస్తారు? పడిపోవడానికి మహిమ ఉండదు కదా. కలియుగాన్ని పాత ప్రపంచము అని అంటారు. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరగనున్నది. అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. వారు పురుషోత్తములుగా ఉండేవారు. మళ్ళీ కళలు తగ్గుతూ తగ్గుతూ కనిష్ఠులుగా శూద్ర బుద్ధి కలవారిగా అయిపోతారు. వారిని రాతి బుద్ధి కలవారు అని కూడా అంటారు. ఇలా ఎటువంటి రాతి బుద్ధి కలవారిగా అవుతారంటే వారు ఎవరినైతే పూజిస్తారో వారి జీవిత గాథను గూర్చి కూడా వారికి తెలియదు. పిల్లలకు తండ్రి జీవితాన్ని గూర్చి తెలియకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది? ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి జీవితాన్ని గూర్చి తెలుసుకున్నారు. వారి నుండి మీకు వారసత్వం లభిస్తుంది. మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. నీవే తల్లివి తండ్రివి అని అంటున్నారంటే తప్పకుండా తండ్రి వచ్చి ఉంటారు. అప్పుడే అపారమైన సుఖాలను వారు ఇచ్చి ఉంటారు. ఇప్పుడు నేను వచ్చాను, పిల్లలైన మీకు అపారమైన సుఖాలను ఇస్తాను అని తండ్రి అంటారు. పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానం బాగా కూర్చోవాలి. కావుననే మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. మనమే దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. కలియుగ బ్రాహ్మణులు కూడా ఉన్నారు కదా. వారి ధర్మము లేక కులము ఎప్పుడు స్థాపించబడ్డదో ఆ బ్రాహ్మణులకు తెలియదు. ఎందుకంటే వారు కలియుగం వారు. ఇప్పుడు మీరు నేరుగా ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అయ్యారు. మరియు మీరందరికన్నా ఉన్నతమైన శ్రేణికి చెందినవారు. ఇప్పుడు తండ్రి కూర్చొని మిమ్మల్ని చదివించే సేవను, సంభాళించే సేవను మరియు సింగారించే సేవను చేస్తున్నారు. ఏమేమి సేవ చేస్తారు? మమ్మల్ని చదివించే సేవ, సంభాళించే సేవ, సింగారించే సేవ. మీరు కూడా ఈశ్వరీయ సేవలోనే ఉన్నారు. నేను పిల్లలైన మీ అందరి సేవను చేసేందుకు వచ్చాను అని గాడ్ ఫాదర్ కూడా అంటారు. ఇప్పుడు ఇక ఇంటికి పదండి అని బాబా అంటారు. మనుష్యులు ముక్తి కొరకే భక్తిని చేస్తారు. తప్పకుండా జీవితంలో బంధన ఉంది. ఇప్పుడు తండ్రి వచ్చి ఈ దుఃఖాల నుండి విడిపిస్తారు. ఎంతగానో త్రాహి త్రాహి అని అంటారని పిల్లలైన మీకు తెలుసు. హాహాకారాల తర్వాత జయ జయకారాలు జరగనున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి జరిగినప్పుడు ఎంత ఆర్తనాదాలు చేస్తారో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. యాదవులైన యూరప్ వాసులు కూడా ఉన్నారని బాబా వివరించారు. యూరప్ వాసులకు యాదవులు అని అంటారు. కడుపు నుండి ముసలం వెలువడినట్లుగా శాపాన్ని ఇచ్చినట్లుగా చూపిస్తారు. ఇక్కడ శాపము మొదలైన వాటి విషయమే లేదు. ఇది డ్రామా. తండ్రి వారసత్వాన్ని ఇస్తారు, రావణుడు శాపాన్ని ఇస్తాడు. ఇదొక ఆటగా రచింపబడి ఉంది. అంతేకాని శాపాన్ని ఇచ్చేవారు వేరే వ్యక్తులు. ఆ శాపాలను తొలగింపచేసేవారు కూడా ఉంటారు. గురువులు గోసాయిలను చూసి కూడా మనుషులు శాపాన్ని ఇస్తారేమోనని భయపడతారు. నిజానికి జ్ఞాన మార్గంలో ఎవ్వరూ శాపాన్ని ఇవ్వలేరు. జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గంలో శాపం విషయమేది లేదు. ఈ రిద్ధి సిద్ధి మొదలైనవి ఎవరైతే నేర్చుకుంటారో వారు శాపాలను ఇస్తారు. అంటే భక్తి యొక్క తమో ప్రధానత అది. అంతేకాని భక్తిలో కూడా జ్ఞాన మార్గంలో కూడా శాపాలను ఇచ్చే మాట లేదు అని అంటున్నారు. మనుషులను ఎంతగానో దుఃఖ పెడతారు, ఎంతో డబ్బు సంపాదిస్తారు. నిజమైన భక్తులు ఈ పనులను చెయ్యరు. సంగమయుగంతో పాటు పురుషోత్తమ అన్న పదాన్ని కూడా తప్పకుండా వ్రాయండి అని బాబా వివరించారు. త్రిమూర్తి అన్న పదాన్ని కూడా తప్పకుండా వ్రాయాలి. అలాగే ప్రజాపిత అన్న పదం కూడా ఎంతో అవసరము. ఎందుకంటే బ్రహ్మ అన్న పేరు కూడా ఎంతోమందికి ఉంది. ప్రజాపిత అన్న పదాన్ని వ్రాస్తే సాకారంలో ప్రజాపిత ఉన్నారు అని అర్థం చేసుకుంటారు. కేవలం బ్రహ్మ అని వ్రాస్తే సూక్ష్మవతనవాసి అయిన బ్రహ్మ అని భావిస్తారు. బ్రహ్మ విష్ణు శంకర్లను భగవంతుడని అంటారు. ప్రజాపిత అని అన్నప్పుడు ప్రజాపిత ఇక్కడున్నారు అని అర్థం చేయించవచ్చు. తాను సూక్ష్మవతనంలో ఎలా ఉండగలరు? బ్రహ్మ నాభి నుండి వెలువడినట్లుగా విష్ణువును చూపిస్తారు. పిల్లలైన మీకు కూడా జ్ఞానం లభించింది. నాభి మొదలైన వాటి విషయం ఏదీ లేదు.
బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా ఎలా అవుతారు? లక్ష్మీనారాయణలు 84 జన్మల చక్రాన్ని తిరిగి వచ్చి మళ్ళీ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. బాబా మొదటే పేర్లు పెట్టేశారు. భట్టి ప్రారంభమైనప్పుడు పేర్లు ఇచ్చారు. అయినా ఎంతమంది వెళ్ళిపోయారు. కావుననే బ్రాహ్మణుల మాల ఉండదు. ఎందుకంటే బ్రాహ్మణులు పురుషార్థులు అని తెలియచేశారు. కాసేపు క్రిందికి కాసేపు పైకి అవుతూ ఉంటారు. గ్రహచారాలు కూర్చుంటూ ఉంటాయి. బాబా రత్నాకరుడు కదా. ముత్యాలు మొదలైన వాటి మాల ఎలా తయారవుతుందో వారికి అనుభవం ఉంది. బ్రాహ్మణుల మాల చివర్లో తయారవుతుంది. బ్రాహ్మణులమైన మనం దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవుతాము. మళ్ళీ మెట్లు దిగాలి. లేకపోతే 84 జన్మలు ఎలా తీసుకుంటారు? 84 జన్మల లెక్కలో ఇది వెలువడగలదు. మీ సగకాలం పూర్తయ్యాకే ఇతర ధర్మాల వారు కలుస్తారు. మాలను తయారు చేయడంలో ఎంతో కష్టపడవలసి వస్తుంది. ఎంతో జాగ్రత్తగా ముత్యాలను చెదిరిపోకుండా టేబుల్పై పెడతారు. ఆ తర్వాత సూదిలోకి వాటిని ఎక్కిస్తారు. ఎప్పుడైనా సరిగా తయారవ్వకపోతే మళ్ళీ మాలను తెంచవలసి వస్తుంది. ఇక్కడ ఇదైతే ఎంతో పెద్ద మాల, ఆత్మలందరి మాల. సంగమయుగంలో మనం కొత్త ప్రపంచం కొరకు చదువుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఎలా అవుతారో వచ్చి అర్థం చేసుకోండి అని స్లోగన్లను తయారు చేయండి అని బాబా చెప్తారు. ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు, స్వర్గాధిపతులుగా అయిపోతారు. ఇటువంటి స్లోగన్లను తయారు చేసి పిల్లలకు నేర్పించాలి. బాబా యుక్తులను ఎన్నో తెలియచేస్తారు. నిజానికి విలువ మీదే. మీకు హీరో హీరోయిన్ల పాత్ర లభిస్తుంది. మీరు వజ్రతుల్యంగా అవుతారు. మళ్ళీ 84 జన్మల చక్రాన్ని తిరిగి గవ్వతుల్యంగా అయిపోతారు. వజ్రతుల్యమైన జన్మ లభించాక మళ్ళీ గవ్వల వెనుక ఎందుకు పడుతున్నారు? ఇళ్ళు వాకిళ్లను వదలవలసిన అవసరం కూడా లేదు. బాబా అయితే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి మరియు సృష్టి చక్రపు జ్ఞానాన్ని తెలుసుకుని దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే మీరు వజ్రతుల్యంగా అయిపోతారు అని చెప్తున్నారు. తప్పకుండా భారతదేశం 5000 సంవత్సరాల క్రితం వజ్రతుల్యంగా ఉండేది. ఇదే లక్ష్యము. ఈ లక్ష్మీనారాయణల చిత్రానికి ఎంతో మహత్వాన్ని ఇవ్వాలి. పిల్లలైన మీరు ప్రదర్శిని, మ్యూజియంలలో ఎంతో సేవను చెయ్యాలి. విహంగ మార్గపు సేవను చేయకుండా మీరు ప్రజలను ఎలా తయారు చేసుకుంటారు? ఈ జ్ఞానాన్ని వింటున్నా కానీ కొందరు ఉన్నత పదవిని పొందుతారు. వారిని గూర్చే కోట్లాది మందిలో ఒక్కరు అని అనడం జరుగుతుంది. కొందరు స్కాలర్షిప్ను కూడా తీసుకుంటారు కదా. 40-50 మంది పిల్లలు స్కూల్లో ఉంటారు. వారిలో ఒక్కరో స్కాలర్షిప్ను కూడా తీసుకుంటారు. ఇంకెవరైనా అదనంగా వచ్చేస్తే వారికి కూడా ఇస్తారు. ఇది కూడా అటువంటిదే. అలా అదనంగా ఇచ్చేవారు ఇక్కడ కూడా ఎందరో ఉన్నారు. 8 పూసలు ఉన్నాయి. వారు కూడా నంబర్ వారీగా ఉన్నారు కదా. వారు మొట్టమొదట రాజ్య సింహాసనంపై కూర్చుంటారు. ఆ తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. లక్ష్మీనారాయణల చిత్రం నంబర్ 1 చిత్రము. వారి వంశం కూడా కొనసాగుతుంది. కానీ లక్ష్మీనారాయణల చిత్రాన్నే చూపించడం జరిగింది. చిత్రాలైతే మారుతూ ఉంటాయని మీకు తెలుసు. వారి చిత్రాలు చూపించటంలో లాభం ఏముంది? నామ, రూప, దేశ కాలాలన్నీ మారిపోతాయి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. కల్పపూర్వం కూడా తండ్రి ఇలా వివరించారు. కృష్ణుడు గోపగోపికలకు ఇలా వినిపించాడు అని అనరు కదా. కృష్ణుని వద్ద గోపగోపికలు ఉండరు. అలాగే వారికి జ్ఞానాన్ని నేర్పించటము జరగదు. సత్యుగం విషయం కదా. అక్కడ జ్ఞానం వినిపించటము, గోపగోపికలు ఉన్నారు, ఇవి లేవు. కృష్ణుడు సత్యుగ యువరాజు. అతడు రాజయోగాన్ని ఎలా నేర్పించగలడు? లేక పతితులను పావనులుగా ఎలా చేయగలడు? ఇప్పుడు మీరు మీ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి శిక్షకుడు కూడా. టీచర్ను విద్యార్థి ఎప్పుడూ మర్చిపోజాలడు. తండ్రిని పిల్లలు మర్చిపోలేరు. అలాగే గురువును కూడా మర్చిపోలేరు. తండ్రి జన్మ నుండే ఉంటాడు.
టీచర్ 5 సంవత్సరాల తర్వాత లభిస్తాడు. మళ్ళీ గురువు వానప్రస్థావస్థలో లభిస్తాడు. జన్మించటంతోనే గురువు వద్దకు వెళ్ళటంలో లాభం ఏమీ లేదు. గురువును స్వీకరించాక ఎవరైనా మరునాడే మరణిస్తే మరి గురువు ఏం చేస్తాడు? గురువు లేకుండా గతి లేదు అని మహిమ చేస్తారు. సద్గురువును వదిలి వీరిని గురువులు అని అనేస్తారు. గురువులైతే ఎందరో ఉన్నారు. పిల్లలు, మీరు దేహధారి గురువులు మొదలైన వారెవ్వరి వద్దకు వెళ్ళవలసిన అవసరం లేదు. మీరెవ్వరినీ ఏమీ అడగకూడదని బాబా అంటారు. అడుక్కోవడం కన్నా మరణించడం మంచిది అని కూడా అంటారు. మాంగనేసే మర్నా భలా. మేము ఏ విధంగా మా డబ్బును బదిలీ చేసుకోవాలి అన్న చింత అందరికీ ఉంటుంది. మరుజన్మ కొరకు వారు ఈశ్వరార్థం దానపుణ్యాదులు చేస్తారు. దానికి ఫలితంగా ఈ పాత సృష్టిలోనే అల్పకాలికంగా లభిస్తుంది. ఇక్కడ మీరు చేసుకునేది కొత్త ప్రపంచంలోకి బదిలీ అవుతుంది. అంతేకాక 21 జన్మల వరకు ఉంటుంది. తనువు, మనస్సు, ధనాలు ప్రభువు ముందు అర్పణ చెయ్యాలి. వారెప్పుడైతే వస్తారో అప్పుడే అర్పణ చేస్తారు కదా. ప్రభువును గూర్చి ఎవ్వరికీ తెలియదు. కావున గురువులను పట్టుకున్నారు. ధనము మొదలైన వాటిని గురువు ముందు అర్పణ చేస్తారు. వారసుడు లేకపోతే సర్వస్వము గురువుకు ఇచ్చేస్తారు. ఈ రోజుల్లో నియమానుసారంగా ఎవ్వరూ ఈశ్వరార్థం కూడా ఇవ్వటం లేదు. నేను పేదల పాలిటి పెన్నిధిని, కావున నేను భారతదేశంలోకే వస్తాను. నేను వచ్చి మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను. డైరెక్ట్గా ఇవ్వడంలో మరియు ఇండైరెక్ట్గా ఇవ్వడంలో ఎంత తేడా ఉంది. వారికైతే ఏమీ తెలియదు. కేవలం మేము ఈశ్వరార్పణం చేస్తాము అని అనేస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు వివేకం లభించింది. కావున మీరు తెలివి తక్కువ వారి నుండి తెలివైన వారిగా అయ్యారు. తండ్రి అద్భుతం చేస్తున్నారన్న జ్ఞానం బుద్ధిలో ఉంది. తప్పకుండా అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వమే లభించాలి కదా. మీరు కేవలం దాదా ద్వారా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. వారసత్వాన్ని ఇచ్చేవారు ఒక్కరే. వారిని స్మృతి చెయ్యాలి. పిల్లలు, నేను ఇతడి అనేక జన్మల అంతిమంలో వస్తాను. ఇతడిలోకి ప్రవేశించి ఇతడిని కూడా పావనంగా తయారు చేస్తాను. ఆ తర్వాత ఇతడు ఫరిష్తాగా అయిపోతాడని బాబా అంటారు. బ్యాడ్జ్పై మీరు ఎంతో సేవ చేయవచ్చు. మీ ఈ బ్యాడ్జ్లన్నీ అర్థసహితమైనవి. ఇది ప్రాణదానం చేసే చిత్రము. దీని విలువను గూర్చి ఎవ్వరికీ తెలియదు. బాబాకి ఎప్పుడూ దూరం నుండే చదువుకోగలిగే పెద్ద పెద్ద చిత్రాలే నచ్చుతాయి. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు మీ తనువు, మనస్సు, ధనాలను నేరుగా ఈశ్వరుని ముందు అర్పణ చేయడంలో తెలివైన వారిగా అవ్వాలి. మీ సర్వస్వాన్ని 21 జన్మల కొరకు బదిలీ చేసుకోవాలి. 2, ఏ విధంగా తండ్రి చదివించే, సంభాళించే మరియు సింగారించే సేవను చేస్తారో అలాగే బాబా సమానంగా అయి సేవ చేయాలి. అందరినీ జీవన బంధనం నుండి విముక్తులను చేసి జీవన్ముక్తిలోకి తీసుకువెళ్ళాలి. ఈరోజు వరదానము, అమృత కలశధారి భవ. జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహార్తుల దాహాన్ని తీర్చే అమృత కలశధారి భవ. జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహార్తుల దాహాన్ని తీర్చే అమృత కలశధారి భవ. ఇప్పుడు మెజారిటీ ఆత్మలు ప్రకృతి యొక్క అల్పకాలికమైన సాధనాల ద్వారా ఆత్మిక శాంతిని పొందేందుకు తయారు చేయబడిన అల్పజ్ఞ స్థానాల నుండి పరమాత్మ మిలనాన్ని జరిపిస్తామనే గుత్తేదారుల నుండి అలసిపోయారు. మధ్యవర్తులు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా అలసిపోయారు. నిరాశలుగా అయిపోయారు. సత్యం ఇంకేదో ఉంది అని భావిస్తూ ఉంటారు. దాన్ని ప్రాప్తించుకునే దాహార్తితో ఉన్నారు.
ఇటువంటి దాహార్తితో ఉన్న ఆత్మలను ఆత్మిక పరిచయము, పరమాత్మ పరిచయం యొక్క యథార్థమైన బిందువులు కూడా తృప్తాత్మలుగా చేసేస్తాయి. కావున జ్ఞాన కలశాన్ని ధరించి దాహార్తితో ఉన్న వారి దాహాన్ని తీర్చండి. అమృత కలశం సదా మీ తోడుగా ఉండాలి. అమరులుగా అవ్వండి మరియు అమరులుగా తయారు చెయ్యండి. స్లోగన్: సర్దుకుపోయే కళను లక్ష్యంగా చేసుకున్నట్లయితే సహజంగా సంపూర్ణులుగా అయిపోతారు. సర్దుకుపోయే కళను లక్ష్యంగా చేసుకున్నట్లయితే సహజంగా సంపూర్ణులుగా అయిపోతారు. అచ్చా, ఈరోజు అవ్యక్త ప్రేరణ: అశరీర స్థితి లేక విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. అశరీరులుగా అయ్యేందుకు సర్దుకునే శక్తి చాలా అవసరము. తమ దేహ అభిమానపు సంకల్పాలను, దేహ ప్రపంచపు పరిస్థితులకు సంబంధించిన సంకల్పాలను సర్దుకోవాలి. ఇంటికి వెళ్ళే సంకల్పం తప్ప ఇతర ఏ సంకల్పాల విస్తారము ఉండకూడదు. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళేదే ఉంది అన్న ఈ సంకల్పమే ఉండాలి. ఈరోజంతా ఏ సంకల్పము? అబ్ ఘర్ జానా హే, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, అంతే. ఇలా అనుభవం చేయండి. నేను ఆత్మను ఈ ఆకాశతత్వం కంటే కూడా దూరంగా ఎగురుతూ పోతున్నాను. ఇందుకొరకు ఇప్పటి నుండే అకాల సింహాసనధారులుగా, అంటే బ్రుకటి సింహాసనధారులుగా అయ్యే అభ్యాసాన్ని పెంచండి. ఒకటే సంకల్పము, ఇప్పుడు ఇంటికి వెళ్ళేదే ఉంది. ఇంకొకటి అభ్యాసం ఏం చేయాలి? అనుభవము, నేను ఆత్మను ఈ ఆకాశతత్వం నుండి కూడా దూరంగా ఎగురుతూ పోతున్నాను. దూరంగా ఎగరాలి అంటే మొదట ఆత్మ అకాల సింహాసనాధికారిగా అయ్యే అభ్యాసాన్ని పెంచుకోవాలి. ఇదే ఈరోజు మన యొక్క హోంవర్క్. అచ్చా, ఓం శాంతి.